హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం డివిజన్ అంటే ఏమిటి, డివిజన్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. డివిజన్ అంటే ఒక మెటీరియల్ గ్రూప్ సంబంధించిన లాంటిది అన్నమాట. మీకు ఎగ్జాక్ట్ గా అర్థం అవ్వాలంటే డివిజన్ అంటే ఇప్పుడు మనం క్రికెట్ లో టెస్ట్, T20, ODI 3 మ్యాచ్లు ఆడే ప్లేయర్స్ ని ఏ గ్రేడ్ అని, 2 మాత్రమే వాడే వాళ్ళని బి అని, 1 మాత్రమే ఆడే వాళ్ళని సి అని, అప్పుడప్పుడు వచ్చే వాడే వాళ్ళని డి గా కేటగిరైజ్ చేస్తారు కదా. సేమ్ ఇట్లానే మెటీరియల్ ని గిట్ట కేటగిరైజేషన్ చేసి డివిజన్ కింద SAP లో కొలుస్తారు అనమాట. డివిజన్ అనేది సింపుల్ అనమాట, ఒక యూనిట్ అనమాట. ఒక రకమైన మెటీరియల్స్ ని ఒక రకమైన యూనిట్ కింద చూడడాన్ని, ఒక యూనిట్ కింద సేల్ చేయడాన్ని డివిజన్ అంటారు. డివిజన్ క్రియేట్ చేయడానికి టీ కోడ్ వచ్చేసి OVXB. ఇది పాత్ ద్వారా కూడా క్రియేట్ చేయవచ్చును. పాత్ ద్వారా క్రియేట్ చేయడానికి నా డిస్క్రిప్షన్ లో కంప్లీట్ వీడియో ఇస్తాను, ఆ వీడియో ద్వారా మీరు నేర్చుకోవచ్చును. టీ కోడ్ ఎంటర్ చేశాక న్యూ ఎంట్రీస్ మీద క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. న్యూ ఎంట్రీస్ మీద క్లిక్ చేసి మీరు ఏదైతే డివిజన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో దాన్ని 2 డిజిట్స్ గా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నేను ఇక్కడ RB అని ఇస్తున్నాను. డిస్క్రిప్షన్ వచ్చేసి డివిజన్ అని ఇచ్చి ఎంటర్ చేసి సేవ్ చేస్తున్నాను. అప్పుడు మనకు రిక్వెస్ట్ నంబర్ రావడం జరుగుతుంది. క్రియేట్ రిక్వెస్ట్ నంబర్ ఓకే చేసేసి చూస్తే డాటా సేవ్డ్ అని చూపిస్తుంది. డివిజన్ క్రియేట్ చేయడం ఫ్రెండ్స్. కంప్లీట్ వీడియో కోసం మీరు డిస్క్రిప్షన్ లో లింక్ చెక్ చేయండి. ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోస్ ను మీ ఫ్రెండ్స్ తో షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.